ఎల్లప్పుడూ భోజనశాలకి అరగంట ముందే వెళ్ళండి. హాలు లోపట బయట పరిశుభ్రంగా ఉండేటట్లు చూడండి. ఆహారం సిద్ధం కాగానే దాన్ని సర్ది ఉంచండి. పెద్ద క్యూలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. క్రిమికీటకాలు ప్రవేశించకుండా మూతలు పెట్టండి. నిర్ధారిత సమయానికి ముందే టీచర్ గారికి ఆహారం అందజేయాలి. ఉదయం పూట పండ్లు పెట్టినప్పుడు పాత విద్యార్థులకు మాత్రమే మరియు పంచదార లేని టీ లాంటి బోర్డులు పెట్టాలి. మొదటి రోజున ఉదయం పండ్లు పెట్టినప్పుడు పండ్లు పాత సాధకులకు మాత్రమే అన్న బోర్డు అందరికీ చూపించాలి. పాత సాధకులు మాత్రమే పండ్లు తీసుకునేలా చూడాలి. ఎవరైనా కొత్త సాధకులు ఉదయం పండు తీసుకుంటే అతనిని అప్పుడు వెంటనే ఆపకూడదు. డైనింగ్ హాలు నుండి బయటికి వెళ్ళినప్పుడు అతనికి సౌమ్యంగా ఉదయం పూట పాత సాధకులకు, సాయంత్రం కొత్త సాధకులకు పండ్లు ఏర్పాటు చేయబడతాయి అని నమస్కారం చేస్తూ చెప్పండి. మధ్యాహ్నం భోజన సమయంలో ఆహారం సరిగా సర్ది ఉంచండి. కారం, ఉప్పు ఉన్నవి లేనివి వాటి ఎదురుగా బోర్డులు పెట్టండి. సాధకులు రావడానికి ముందే గిన్నెలపై మూతలు తీసి పైకి తిప్పి ఉంచండి. మూతలకు ఏమీ అంటకుండా చూడండి. సాధకులు వారే వడ్డించుకుంటున్నప్పుడు వారి వైపు నేరుగా చూడవద్దు. ఒక ప్రక్కగా నిలబడి వారి ఇష్టప్రకారం భోజనం చేయనివ్వండి. మొదటి రోజున సాధకులందరూ భోజనానికి వస్తున్నారో లేదో గమనించండి. ఎవరైనా రాకపోతే వారిని మైత్రితో సౌమ్యంగా ఆహ్వానించండి. సాధకులు అడిగే ఏ ప్రశ్నకైనా మీరు నోటితో సమాధానం ఇవ్వవలసి వస్తే ఇతరులకు భంగం కలగకుండా వారిని ప్రక్కకు తీసుకువెళ్ళి చెప్పండి. ఏ సాధకులైనా భోజనానికి ఆలస్యంగా వస్తే వారికి భోజనశాల సమయాలు భోజనం పూర్తయ్యాక చిన్న నోట్ ద్వారా తెలియచేయండి. అయినా ఆ సాధకులు ఇంకా ఆలస్యంగానే వస్తున్నట్లయితే టీచర్ గారికి తెలియచేయండి. ఏ సాధకులైనా రెండవసారి ఏదైనా వంటకం కోసం వస్తే ధర్మసేవకులు వడ్డిస్తే బాగుంటుంది. గిన్నెలలో ఆహారం అయిపోతే వాటిని నింపాలి. సాధారణంగా సాధకుల భోజనం తర్వాతే సేవకులు భోజనం చేయాలి. కానీ మీరు కాంపౌండింగ్కి, ఇంటర్వ్యూలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒక ప్రక్కగా సాధకులతో కలవకుండా, మాట్లాడకుండా విడిగా భోజనం చేయండి. ఎప్పుడూ కూడా ధర్మసేవకులు గుంపుగా మాట్లాడుతూ భోజనం చేయకూడదు. సాధకులకు ఆహారపు కొరత కలగకూడదు. ఆహారం కొంచెం కొంచెం మిగిలి ఉన్నప్పుడే అందరికీ ఆహారం సరిపోయినట్లు. సాధకుల భోజనం అయిపోయాక డైనింగ్ హాలును, ప్లేట్లు కడిగే ప్రదేశాన్ని శుభ్రపరచాలి. బాక్సులో ఎవరైనా సాధకులు ప్రత్యేక అవసరాల గురించి తెలియజేశారేమో ప్రతి భోజనం తర్వాత గమనించాలి. అనుమతి లేకుండా పాత సాధకులు సాయంకాలం ఆహారం తీసుకోకూడదు. మొదటిసారి ఎవరైనా తీసుకున్నట్లయితే వారిని అప్పుడు ఆపవద్దు. ఆహారం తీసుకోవడం పూర్తయిన తర్వాత వారి వద్దకు వెళ్ళి టీచర్ గారి అనుమతి పొందమని వారికి సౌమ్యంగా చెప్పండి. ఈ విషయం టీచర్ గారికి కూడా తెలియచేయండి. సాధకులు ఆహారాన్ని భోజనశాల బయటకు తీసుకువెళ్లరాదు. ఏ సాధకులకైనా సాయంత్రం భోజనం అవసరమైతే వారికి 5:30 గంటలకు టీచర్ గారి అనుమతితో ఇతర సాధకులు డైనింగ్ హాల్ విడిచివెళ్లిన తర్వాత ఏర్పాటు చేయాలి. ధర్మసేవకులు భోజనం చేయడానికి కూడా ఇదే సరైన సమయం. ఆహారపు కొరత లేదా డైనింగ్ హాలులోని ఏ సమస్యనైనా రాత్రి 9 గంటలకు సేవకుల మైత్రిలో చర్చించవచ్చు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థ చిత్తంతో విద్యార్థుల పట్ల కరుణతో సేవ చేయాలన్న విషయం మర్చిపోవద్దు. ముఖ్యం సాధకులే కానీ సేవకులు కాదు.